చేర్పించండి. హక్కు మన హక్కు మన హక్కును మనకు తెలియజేసి పెడతాం. కానీ దాన్ని మనం మర్చిపోయి మనం 6 నెలలకో సంవత్సరంకో జయంతి వదనం జరుపుకొని అంబేద్కర్ మనవాడు కాదు, అంబేద్కర్ అందరి వాడు. మీకు తెలుసు ఆయన న్యాయశాస్త్రం పట్టభద్రుడు దాంట్లో అడ్వకేట్గా ఉండే. అప్పటి ప్రభుత్వం నెహ్రూ గారి జమాన్లో తినకు న్యాయశాఖ మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు తను మహిళా రిజర్వేషన్ కొరకు, మహిళా బిల్లు కొరకు నానా తంటాలు పడ్డారు. ఇక్కడ చూస్తున్నాం మనం 10 మంది మనం ఉంటే 100 మంది మహిళలు ఉన్నారు. మహిళలకు కూడా మగవారితో సమానంగా హక్కు కల్పించాలి, రిజర్వేషన్ కల్పించాలి అన్న దాని మీద పోరాటం చేస్తే అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆయన ఏం చేశాడు, అతి ముఖ్యమైనటువంటి మంత్రి పదవి ఏదైతే ఉందో ఈ రోజులో మంత్రి పదవి కొరకు కోర్టు కేసులు తీసుకుపోయి నాకు మంత్రి పదవి కావాలని కొట్లాడుతున్నారు కమాయించుకోవడానికి. ఆనాడు కూడా అలాంటి న్యాయశాఖ మంత్రి ఆయనకి ఇచ్చేది. అటువంటి న్యాయశాఖ మంత్రి కూడా అంబేద్కర్ ఏం చేశాడు, నేను ఏ మహిళల కొరకైతే నేను పాటుపడుతున్నాను రిజర్వేషన్ కావాలని, మీరు రిజర్వేషన్ పాస్ చేస్తలేరు కాబట్టి పార్లమెంటులో తన మంత్రి పదవికి రాజీనామా చేసి నెహ్రూ గారి ముఖం మీద విసిరేసినారు. అంటే ఎంత త్యాగం చేసినట్లు. మనం ఏం చేస్తున్నాం, అటువంటి త్యాగాన్ని కూడా మనం పక్కన పెట్టి మన పిల్లలు మనం జరిపిస్తలేము. మన భర్త ఏం చేస్తున్నాడు, ఎటు పోతున్నాడు, ఏ రకంగా ఉన్నారు, మన ఇంట్లో కుటుంబం ఏ రకంగా ఉన్నది, మన పిల్లలు ఎందుకు చనిపించద్దు. మనం కట్టినటువంటి పన్నుతోనే మనకు ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లు మనం చూస్తున్నాం. మనం స్కూల్కి పోయినట్లయితే పొద్దున అల్పారము, భోజనము, బట్టలు, పెన్నులు, పుస్తకాలు అన్నీ ఫ్రీయంగా కూడా మనం అక్కడ 15 ఆగస్టు జనవరి ప్రోగ్రాం పెడితే ఒక్క తల్లిదండ్రులు కూడా అక్కడికి రాడు, నాకేం చేసింది. అవన్నీ మనం గట్టిన పండుగ వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. మరి ఎందుకు మనం ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నాం, దీని మీద ఆలోచన కొంచెం చేయాలి. జై భీమ్ అని అందరికీ అంటాం. ఈ 6 నెలలకో సంవత్సరానికి ఒకసారో వర్ధంతి జయంతి కొరకే జై భీమ్ అని కాదు. ఆయన ఆశయం ఏదైతే ఉండనో, ఆయన గోల్ ఏదైతే ఉండనో, ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకులు కావాలి, అందరూ చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండాలి అనేటువంటి కోరిక ఏదైతే అంబేద్కర్ గారు ఉండనో దాన్ని మనం పక్కకు పెట్టేసినాం. రిజర్వేషన్ వీళ్ళ ఒక సర్పంచ్, ఒక మంత్రి, ఒక స్పీకరు, గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ ఉన్నాడు, మాల సమాజానికి చెందినటువంటి వ్యక్తి, రిజర్వేషన్ ఆయనకి స్పీకర్ ఇచ్చారు. బట్టి అన్న ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. దయాకర్ అన్న ఉన్నాడు, ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇట్లా అంటే ఈ రిజర్వేషన్ వ్యవస్థ పెట్టడం వల్ల అట్టడుగు బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు మనకు కొన్ని అవకాశాలు అటువంటి కనిపిస్తున్నాయి దాంట్లో. దాన్ని మనం మర్చిపోయి ఇంకొకటి ఏంటంటే మనం గరీబులం, మన చిన్న కులం అన్నటువంటి మాటలు పోతున్నాం. చిన్న కులం కాదు, మాలా మాదిగా. మీకు తెలుసు జంబూ దేశం ఉండే, ఫస్ట్ భారతదేశం కంటే ముందు జంబూ దేశం ఉండే మనది. జాంబవంతుడు వెళ్ళినటువంటి దేశం జంబూ దేశం. అప్పుడు రాజులంతా వీళ్ళే ఉండ్రి మాలా మాదిగా. అంటే రాను రాను మనం మనదాన్ని మనం ఏదైతే మన కులవృత్తులకి ఇది చేసేసుకొని మనం ఈ ఏదైతే మత్తుకు అలవాటు పడిపోయి నేను నీటి అనగానే మనం ఏం మెల్లమెల్ల ఊరికి బయటకు అయిపోయినాం అన్నట్లు. అది మనం మర్చిపోయినాం. అప్పుడు కుర్చీలో మనం కూకుంటుంటుంది వాస్తవం చెప్పాలంటే. ఆర్యులు వచ్చిన తర్వాత ఆర్యులో మనం ఈ జంబూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మెల్లగా తొక్కుతూ ఇప్పుడు మనం రోడ్డు మీదకి వచ్చేసినాం అన్నట్లు. అంటే మనం ఏంటంటే మనం తక్కువ ఎక్కువ అన్నది కాకుండా ఆ మా వ్యక్తి యొక్క ఆశయం ఏముండే ఆ ఆశయాన్ని కట్టుబడి దానికి మనం ఇది చేసినట్లయితే ఇది ఉంటుంది. ఇంకోటి మనకు తెలుసు అంబేద్కర్ చాలా తెలివైనవాడు. ఆ రోజుల్లో ఒక ప్రధానమంత్రిని, ఒక సర్పంచ్ తాటికి స్టార్ట్ చేస్తే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వరకు కూడా ఓటు వేసే అధికారం లేకుండాను. ఓటు హక్కును కల్పించిండు బడుగు బలైన వర్గాలకు, ఏం తెలియని వాళ్ళకంటే అంబేద్కర్. లేకుంటే డబ్బున్నోళ్ళకు క్యాస్టును బట్టి అప్పుడు ఓటు హక్కు కల్పించినటువంటి వాళ్ళట. అంబేద్కర్ కొట్లాడి మనకు ఓటు హక్కు కల్పించి మీరు మీ కొరకు ఉపయోగపడే లీడర్ ఎన్నుకోమని అంటే మనం ఏం చేస్తున్నాం, చూస్తున్నాం ఎవరి డబ్బులున్నాయి, వీళ్ళ బీర్ రాకపోయా, బిర్యానీ రాకపోయా, పైసలు రాకపోయా, ఈడిస్తాడా అని చెప్పేసి మనకు అవసరం లేనటువంటి వ్యక్తిని, డబ్బున వ్యక్తిని గెలిపించుకొని తర్వాత మన కష్టం ఉండే దానికి పోతే ఆయన కోటి రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బులు వసూలు చేసుకోవడం. మీకు ఫ్రీ సేవ ఎందుకు ఇస్తాడు? ఇంకా మన దగ్గర రాకపోతే ఎట్లా కావాలి? 90% ఉన్న ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి కూడా డబ్బు ఇద్దరంటే ఏం మాట్లాడి జనరల్స్ పెంచుకుంటుండే. ఒక 2-3 నేను డిస్కస్ చేసిన పోయినసారి. ఏమైందంటే ఏదో బీసీ వస్తున్నారు, ఎస్టీ వస్తున్నారంటే జనరల్ మన కొరకు కష్టసుఖాలు పాలు పంచుకున్న వ్యక్తికి ఓటకు కల్పిస్తే, ఓటకు వేస్తే మన సమాజంలో వ్యక్తిని మనం సర్పంచ్
ఎంపీఓ ఎమ్మెల్యేనో మినిస్టర్ చేసుకుంటాం, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేసుకుంటామని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చేసి ఓటకు ఒకరు కష్టపడితే మనం ఆ ఓటు కొన్ని అమ్ముకుంటున్నాం. మనమే కాదు, ఎవరైనా టీచర్లు ఉంటే బాధ అనిపించదు. సారీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీచర్ కూడా ఓటు నమ్ముకుంటున్నారు. సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. మనం అంటే చదువుకున్న వాళ్ళం అనుకుందాం, ఆయన చెప్పాడు వినకుంటున్నాం, వినకొచ్చినాం. వినకపోతే ఇట్లా కూర్చోవడం ఏంది, ఆయన చెప్పుకోవడం ఏంది? ఆయన ఆశ మీద ఆ ఆశ నెరవేర్చాలి. ఆ ఆశ నెరవేర్స్తలేము. మీకు ఇంకోటి తెలుసు, ఆయన కోర్టులో వాదిస్తుంటే ఒక లెటర్ వచ్చింది, ఒక చిట్టి, ఈయన వచ్చి ఒక చిట్టి మెల్లగా ఇట్లా చూసుకుని పెట్టేశాడు. అక్కడ 20 నుంచి 29 మంది ఖైదీలకు మరణ శిక్ష పడేటువంటి అవకాశం ఉండను వాదించకపోతే. కానీ ఆయనకు వచ్చిన చిట్టి ఏంటిది? ఆయన భార్య చనిపోయింది. అది తెలిసి ఉంటే టక్మని పోతుండే. మేము ఇట్లా అయింది మా మైబాడి చుట్టుకుపోతాం మనం. కానీ ఇట్లా భార్య చనిపోయింది కూడా అవకాశం లేదు. చిట్టి తీసుకుని దేవులకి పెట్టేసుకున్నాడు. ప్రైజ్ అయిపోయింది. ఆ 29 మంది 27 మంది ఏదైతే ఉన్నారో మరణ శిక్ష పడేటువంటి వ్యక్తులు ఆ ఉరి శిక్షను తప్పించడం జరిగింది. అంటే అన్యాయంగా ఉరి శిక్ష చేసేటప్పుడు దాన్ని తప్పిన తర్వాత కొంచెం వాటర్ తాగి అయిపోయిన తర్వాత తీర్పిచ్చాను జడ్జి గారు. జడ్జి గారు అడిగినట్ట, ఏమో చిట్టి వచ్చింది మరి నువ్వు మాట్లాడేటప్పుడు అదేంటి నువ్వు వాదించేటప్పుడు అంటే, ఏం లేదు సార్ నా భార్య చనిపోయింది అని చెప్పి చెప్తున్నాడు. అరే గంట పెద్ద విషయాన్ని కూడా నువ్వు గుండెలో దాచుకొని వీళ్ళందరి కొరకు నువ్వు పాటుపడి వీళ్ళను స్థానాలు కాపాడి నువ్వు ఏంటంటే నాకు ప్రజలే కావాలి, ప్రజలే నా దేవుళ్ళు, అట్టడుగు ప్రజానికం, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరి వాడు అంబేద్కర్. దాన్ని మనం ఏం చేసినాం? అంబేద్కర్ అంటే ఇక మాలో, అంబేద్కర్ అంటే మాది ఇట్లా ఇట్లా తీసుకొచ్చి మీరు ఎగురితే మీరు పోతుంటే అంబేద్కర్ అంటే అలా మనిషి అట్లా చేసేసినాం. అదంతా చేసింది మనకి. ఇదే సభ వేదిక మీద ఒకరు చెప్పిన ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. అరే భోజనాలు పెడుతున్నారు అక్కడ అర్జున వాళ్ళు పెడుతుంది, అక్కడేంటి పెడుతున్నారు? బస్ స్టాండ్లో పెట్టండి, మేము కూడా తింటాం కదా. ఇప్పుడు ఈడ పూలమాల వేస్తే ఈడికెళ్ళి అక్కడ అర్జున వాడికి రావాలంటే రాలేదు కొందరు. అక్కడ అందుకొరకు ఇక్కడ పెట్టిన సాయన మోడల్ సాయన గారికి చెప్పింది మేము. అయితే ఆ రోజు నుంచి మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అట్లా అందుకొరకు ఆయన ఆశయ సాధనకు అనుకూలంగా మనం పనిచేయాలా. మనమేం తక్క కాదు. జాంబవంతుడి యొక్క వారసుల మందం. జంబూ దేశం ఉండే భారతదేశం ముందు భారతదేశం రాముడు పరిపాలన చేసిన తర్వాత మనకి తెలుసు జాంబవంతుడికి రాముడికి అవకాశం కల్పించాడు. చేదుడు వాదుడిగా ఉండే రామాయణంలో మనం చూసినట్లయితే జాంబవంతుడు అని చెప్పేసి. అటువంటి దేశం తర్వాత భారతదేశం అని పేరు వచ్చింది. కానీ ముందు జంబూ దేశం మీరు ఇక్కడ దేశాలను కొట్టుకొని చూసుకోవచ్చు. ఆ విధంగా ఉన్నత స్థానంలో మనము మెల్లమెల్లగా మను సంస్కృతి ద్వారా మనం పక్కకు అయిపోయాం. అప్పుడు డప్పులు కొడితే మాదేవాన్ని దేవుడని మొక్కుతుంది. కష్టంలో ఓడి ముందుకు రాకపోతుండే. తోడటోళ్ళు ఏదైతే మాలవారిని పెట్టారో తోడటోళ్ళకు దేవుడని మొక్కుతుంది. మనం ఏం చేసినాం? తోడుడు, బొందబెట్టుడు, డప్పులు కొట్టడం, పైసలు ఇచ్చి స్టార్ట్ అయింది. పైసలు తీసుకొని స్టార్ట్ అయింది. మెల్లమెల్ల నాకు ఒక క్వార్టర్ ఇవ్వు, ఇంకా 100 రూపాయలు ఇవ్వు, అడుక్కొని స్టార్ట్ అయింది. అట్లా కాగానే మనం ఏం చేసాం? మెల్లగా మనం పక్కన నువ్వు కూడా పెట్టినాం. అరే వీడు 100 రూపాయలు ఇస్తే అయిపోతుంది, 20 రూపాయలు ఇస్తే అయిపోతుంది. మనం ఇప్పటికీ అడుగుతూనే ఉన్నాం. మేము చూస్తుంటాం కదా, ఇంకా 100 రూపాయలు పెంచి, ఇంకా 50 రూపాయలు, ఇంకా 20 రూపాయలు పెంచి, ఇంకా 100 రూపాయలు. అరే ఇది కాదమ్మా. మనము ఎంత స్థితిలో ఉండటమంటే, మీరు సంస్కృతి ఇక్కడ ఉన్న ఒకసారి బుక్ ఇప్పి చూడండి. మాది కంటే ఫస్ట్ ఒకటో స్థానంలో వాళ్ళే ఉండే. మాకు సాధ్యాలు దాదా చెప్తుండే. ఆ కష్టకాలంలో ఓడు ముందుకు వచ్చి బొంద దొరకపోతుండే, డబ్బులు కొట్టకపోతుండే. మన కష్టంలో వాళ్ళు ఫస్ట్ పంచుకుంటే ఏదైనా ఇప్పటికి మీరు చూస్తారు మాదిగా ముందుంటారు. కష్టకైనా సుఖకైనా వాళ్ళే నడుస్తూనే ఉంటారు. 1 కోటి రూపాయల హెలికాప్టర్ తెచ్చినా కానీ మనం వీళ్ళతోనే ఇనాగ్రేషన్ చేపిస్తాం. మాది వాళ్ళతో సంథింగ్ ఇలా ఉంటుంది. ఎందుకు మరి? అప్పుడు వేదాలలో మీకు మంచి పేరుండే కాబట్టి, వేదాలలో మనం కుర్చీల మీద ఊకున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ రకం కూర్చోకుండా ఇప్పుడు రిజర్వేషన్ వచ్చినాయి. మంచి చదువుకోండి. మీరు కూడా అప్పుడు జంబూ దేశంలో ఏ విధంగా అయితే రాజుల పరిపాలనలో మీరు రాజులు ఉండేదో అదే పరిపాలన రావాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఈ రకరకాల ఆయన చేస్తే మనం ఓటు హక్కుతారేమో ఓటు నమ్ముకుంటున్నాం.